రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మేము ఢిల్లీ వెళ్ళి మొదటిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఫస్ట్ సెషన్స్ ఆఫ్ లోక్సభలో పార్టిసిపేట్ జరిగింది. దాంతోపాటు సాయంత్రం టప్పుడు టైం ఉన్నప్పుడల్లా మాకు కన్సర్న్ మినిస్ట్రీస్కి వ్యవసాయం, రక్షణ మంత్రులు, ఎంఎస్ఎంఈ, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ని కలవటం జరిగింది. ఈ జిల్లా మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కావాల్సిన అవసరాలు వాళ్ళ ముందు లెటర్స్ ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు ఇట్లా వెనకబడి ఉన్నాం, మాకు కావాల్సిన అవసరాలు ఇవి, మాకు కావాల్సిన ఇండస్ట్రీ ఇది, మాకు కావాల్సిన ఎడ్యుకేషన్ ఇది, మాకు కావాల్సిన సబ్సిడీలు ఇవని చెప్పి నేను లెటర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ముందు వాళ్ళంతా కూడా మీరు డిస్ట్రిక్ట్ యాజ్ ఏ యూనిట్ తీసుకొని అక్కడి నుంచి ప్రపోజల్స్ పంపించండి. ప్రపోజల్స్ పంపించి త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు, స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ ద్వారా పైకి పంపించండి. దాన్ని మేము టేకప్ చేస్తాం. తర్వాత మీరు అప్పుడు మళ్ళీ ఒకసారి మాకు పరిశీలి చేస్తే అయిపోతుంది అని అన్నారు. Project based learning, flipped classrooms, industry integrated curriculum. KL deemed to be university. సో ఈ విధంగా మేము మ్యాంగో బోర్డు గురించి పరిశీలి చేశాను, యూనివర్సిటీ గురించి పరిశీలి చేస్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ గురించి పరిశీలి చేస్తున్నాను, రెన్యూవబుల్ ఎనర్జీ దానిలో సోలార్ గురించి పరిశీలి చేస్తున్నాను. తర్వాత డిఫెన్స్ కాంపోనెంట్స్ ఏర్పాటు చేసుకోవడానికి చిన్న ఇండస్ట్రీస్ దాన్ని కూడా పరిశీలి చేస్తున్నాం. బహుశా ఇవన్నీ ఇక్కడ నుంచి ప్రపోజల్ వెళ్ళిన తర్వాత మేబీ 6 months 7 monthsలో కొందన్నా మేము సాధించుకోవచ్చామని నమ్ముకున్నాను. సో దీని అంతటికీ చంద్రబాబు గారు ఇస్తున్న సపోర్టు అనిర్వచనీయమైంది. ఏ చెప్పినా కూడా మీరు చేయండి, నేనున్నాను అంత ధైర్యం ఇస్తున్నాను మాకు. సో కాబట్టి బాగా చేస్తాను. నేను ఎలక్ట్ అయిన తర్వాత సెషన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ అందరూ జిల్లా ముఖ్యమైన నేతలు, మండల ప్రెసిడెంట్స్, ఇతర కార్యకర్తలు అందరూ వచ్చారు. తర్వాత మా జిల్లా ప్రెసిడెంట్ రాజన్ గారు కూడా వాళ్ళందరినీ సమావేశంపరిచి దీని ముఖ్య ఉద్దేశం అంటే 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి నేను గెలిచిన తర్వాత వీళ్ళకి కృతజ్ఞత చెప్పడం, 2 మాకు పైనుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్కి 100 మంది లిస్టు పంపండి, ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళందరికీ మనం రివార్డ్ లాగా తర్వాత పదవులు ఇవ్వడంలో కానీ లేకపోతే వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేద్దాం, ఆర్థికంగా బలం చేద్దాం అనే విషయాన్ని అడిగారు. దాన్ని ఇప్పుడు మేము ముఖ్యమైన లీడర్స్తో కూర్చొని మేము డిసైడ్ చేస్తాం. సో అది ఒక ముఖ్య ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.